మీకు తెలుసా, హజ్లో అత్యంత ముఖ్యమైన స్థలమైన అరఫాత్ పర్వతం అంటే జబల్ అల్ రహ్మా వెనుక చాలా గొప్ప చరిత్ర దాగి ఉంది. దీనినే కరుణ పర్వతం అని కూడా పిలుస్తారు. అలాగే అరఫాత్ రోజు చదవవలసిన దువా గొప్పతనం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. ఆదాము అలైహిస్సలాం మరియు హవ్వా అలైహిస్సలాం పునఃసమ్మేళనం. స్వర్గం నుండి భూమికి పంపబడిన తర్వాత ప్రవక్త ఆదాము అలైహిస్సలాం మరియు హవ్వా అలైహిస్సలాం చాలా కాలం విడిపోయి చివరకు ఈ అరఫాతు మైదానంలోనే కలుసుకున్నారని ఇస్లామీయ చరిత్ర చెప్తోంది. వారి ప్రార్థనలను అల్లాహ్ ఇక్కడే స్వీకరించాడు. అందుకే దీన్ని జబల్ అల్ రహ్మా కరుణా పర్వతమని పిలుస్తారు. 2. అరఫా రోజు దాసులపై అల్లాహ్ దయ. దైవదూతల ముందు అల్లాహ్ గర్వంగా ఇలా అంటాడు: నా దాసులు దూర ప్రాంతాల నుండి దుమ్ముతో కప్పబడి అలసటతో నా వద్దకు వచ్చారు. వారు నా కరుణను ఆశిస్తున్నారు. మీ పాపాలు ఇసుక రేణువుల సంఖ్యంతైనా, వర్షపు నేటి చుక్కలంతైనా, సముద్రపు నురుగంతైనా